నిన్న ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ పరిశుభ్రతపై V6 లో టెలికాస్ట్ చేసిన కథనానికి స్పందన లభించింది. 10 అవార్డులు అందుకున్న హాస్పిటల్లో అనేక సమస్యలు, సౌకర్యాల కొరత అని కథనం ప్లే చేసింది V6. దీనిపై ఖమ్మం కలెక్టర్ విపి గౌతమ్ స్పందించారు. వెంటనే అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశంతో హాస్పిటల్లో మరమ్మతులు చేపట్టారు అధికారులు. తక్షణ యాక్షన్గా మేము TSMSIDC వారిని మనం పిలవడం జరిగింది. అందులో ఈఈ గారు, డిఈ గారు వెంటనే వచ్చి అక్కడ మనము అక్కడ ఉన్న పైప్ బ్లాకేజ్, మున్సిపల్ డ్రైనేజ్ పైపులు కొన్ని బ్లాక్ అయినాయి. వాటి వల్ల అది మనం ఆల్రెడీ అంశం మీద కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆ వర్క్ సంబంధించి కూడా మనకు వర్క్ శాంక్షన్ అయింది. మన ఎలక్షన్ కోడ్ వల్ల ఆ వర్క్ ఇంకా ప్రారంభం కాలేదండి. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ లోపల ఈ మన కొద్దిగా నీళ్ళు వాటర్ అన్నీ బయటకు రావడం వల్ల మన TSMSID వాళ్ళకు పిలవడం జరిగింది. ఇందులో బాగా ఈఈ గారు, డిఈ గారు రావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వాటర్ అంతా బయట లీకేజ్ వాటర్ని బయట డైవర్ట్ చేయడం జరిగిందండి. డైవర్ట్ చేసి ప్రస్తుతం మనం దానికి తక్షణ యాక్షన్గా చేయడం జరిగింది. మన పర్మనెంట్ మనము మొత్తం మన సమస్య మనం పరిష్కారం చేయాలంటే ఆ పైప్స్ అన్ని మార్చాలండి. అవి మన ఎలక్షన్ కోడ్ తర్వాత ఆ వర్క్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ సమస్య మనకు చాలా వరకు మనము క్లియర్ చేయడం జరిగిందండి. ఇంకోటి బాధ్యత అంటే మనకు శానిటేషన్ కాంట్రాక్టర్ చూడాలి. శానిటేషన్ సిబ్బంది కాంట్రాక్టర్, ఆయన పేరు ప్రసాద్ రెడ్డి గారు. ఆయన గారు సరిగా ఎప్పుడు అందుబాటులో ఉండరు. మనం స్పందించి ఏది చెప్పినా ఆయన అసలు పట్టించుకోవట్లేదు. ఆయనకు ఈ విషయమై చాలాసార్లు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఆయన పైన మనము కంప్లైంట్ రాయడం జరిగింది. ఆయన ప్రతిదీ మనకు ఆయన పట్టించుకోవడం లేదు. ఆయనకు మనం ఆల్రెడీ 3rd నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆయన సరిగా మనం స్పందించి ఉంటే చాలా వరకు మన సమస్య మనం పరిష్కరించగలిగేవారము. ప్రస్తుతం ఆయన మీద మనం ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించని పక్షంలో ఆయన బ్లాక్ లిస్ట్లో వేయడం జరుగుతుంది. వేరే మన ఫ్రెష్ టెండర్స్కి వెళ్ళడము, వేరే కాంట్రాక్టర్లు మనము నియమించడం జరుగుతుందండి.